నేడు రేపు సిపిఐ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఒక సిపిఐ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. ఈరోజు ఒక 1000 మందితో భారీ ర్యాలీ వరంగల్లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి కూడా సిపిఐ జాతీయ నాయకులు, రాష్ట్ర నేతలు కూడా ఇప్పటికే వరంగల్ జిల్లాకు చేరుకున్నారు. అందులో భాగంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ఈ రెండవ మహాసభల లక్ష్యం ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటి వరకు వాళ్ళు సాధించినటువంటి లక్ష్యాలేంటి, ఇక భవిష్యత్తులో ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు రూపంతో అయినటువంటి కోణంలో కూడా ప్రస్తుతానికి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి చాడ వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటి వరకు జాతీయ మహాసభలు అనేసరికి ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. మేధో మదనం అంతా జరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి వ్యక్తులకు కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ సిపిఐ అనగానే ఒక చైతన్యవంతమైనటువంటి ఆలోచనలకు తెరతీస్తుంది అన్నటువంటి కోణం మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాము. దాంట్లో అగ్రగణ్యులుగా ఉన్నటువంటి మీరందరూ కూడా చూసి వ్యవస్థను ఏ విధంగా ఉండాలనే దృక్కోణంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. ఈ రెండవ మహాసభలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో వరంగల్లో ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళదలుచుకున్నారు, ఇక్కడి శ్రేణులకు మీరు ఏ విధంగా అప్రమత్తం చేయదలుచుకున్నారు, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సిపిఐ మహాసభలు అనేవి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మా నిబంధనల ప్రకారంగా శాఖ నుంచి అంటే బస్తీ నుంచి, అంటే గ్రామము బస్తీ అంటే పట్టణాల్లో బస్తీ అంటాం, గ్రామాల్లో శాఖ అంటాం. అక్కడి నుంచి మండలాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రము, జాతీయ మహాసభలు. జాతీయ మహాసభలు సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు చండీగఢ్లో జరగబోతా ఉన్నాయి. సిపిఐ రాష్ట్ర మహాసభలేమో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో మన ఆగస్టు 19 నుంచి 22 దాకా ఇక్కడ జరగబోతా ఉంది. అయితే ఈ మహాసభల సందర్భంగా గత 3 ఏళ్ళుగా ఏం చేసినాం, మనము ఎన్ని ఉద్యమాలు పోరాటాలు చేయగలిగినాం, ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నాం. ఇంకా ప్రస్తుతం మళ్ళీ 3 సంవత్సరాలకు ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసుకోవాలి, అంటే ఎలాంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలని అంతర్భాగం చేసుకొని చర్చించుకొని ఒక కార్యాచరణబద్ధంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఇది మహాసభలకు సంబంధించి. వరంగల్కు సంబంధించిన విషయంలో అక్కడ ఈ వరంగల్ జిల్లాలో అనేక చోట్ల ఇండ్ల స్థలాలు వేసుకోవడం, ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు అంటే పాలకులు పోలీసుల ద్వారా తొలగించడం, మళ్ళీ అక్కడ వేయించుకోవడం, బొల్లికుంట అయితే ఒక ప్రత్యేక ఉదాహరణ. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి విజయాలు కూడా అంటే ఒక రకంగా ఎదురీత, ఇబ్బందులు, కష్టాలు, కడగళ్ళు, అందులో పడుగు బలహీన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా చితికిపోయినటువంటి ఎస్సీ, బీసీ, బడుగు మైనార్టీలు, వీళ్ళందరికీ కొద్దో గొప్ప ఇంత ఉండడానికి నీడ లేదా మరి వాళ్ళు పనిచేసుకోవడానికి అవకాశాలు కల్పించే పద్ధతిలోనే ఇళ్ల స్థలాల పోరాటాలు, లేదా సామాజిక ఆర్థిక అంశాల మీద రేషన్ కార్డులు, పక్కా ఇండ్లు, లేక ఈ ఆరోగ్యశ్రీలు, ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి అంశాల మీద కూడా కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సంఘాలు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ప్రజాసేనుల్ని మరి ఎప్పటికెప్పటికీ కలిస్తూ ఉద్యమబాట పడుతున్నటువంటి పరిస్థితి నేను ప్రత్యేక చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కూడా ఇలా వరంగల్లో ఈ బహిరంగ సభతో మహాసభల ఆరంభం జరుగుతుంది. రేపంతా కూడా చర్చించి ఒక తుది రూపాన్ని తీసుకుంటారని చెప్పి తెలియపరుస్తారు. ఇప్పటి వరకు సిపిఐ వామపక్ష భావజాలం నుండి కూడా అనేక మందిని చైతన్యవంతం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే అందరూ స్పందిస్తున్నటువంటి ప్రజా సంఘాలు కానీ పౌర హక్కుల నేతలు కూడా స్పందిస్తున్నారు. కానీ ఎందుకంటే కర్రెగుట్ట ఆపరేషన్ నిలిపివేయాలన్నటువంటి అది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు మీ స్పందన ఎట్లా ఉండింది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కర్రెగుట్ట ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది, ఎందుకంటే అది ఇది ఆరంభం మాత్రమే చెప్పంటున్నారు. మార్చి 2026 వరకు దీన్ని లేకుండా చేస్తామని చెప్పి అంటున్నారు. అసలు ఒక భావజాలన్నా లేకపోతే ఒక మావోయిస్టులన్నా వీళ్ళు రూపుమాపేదన్నటువంటి కోణం కూడా చాలామంది ఆలోచిస్తున్న నేపథ్యంలో సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా మీ ఆలోచన విధానమే ఉంది, దీన్ని ఎట్లా చూస్తే బాగుంటుంది? మీకు అర్థం కావాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే కగార ఆపరేషన్ నిలిపేయాలని మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలోనే మగ్దుమాన్లోనే ప్రత్యేకమైనటువంటి అరగోపాల్ను, తర్వాత కె శ్రీనివాసు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ను, తర్వాత ఇంకా అనేక మంది మేధావులను, మన జస్టిస్ చంద్రకుమార్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి, సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళు పిలిచి కగార ఆపరేషన్ నిలిపేయాలని మొట్టమొదటి పెట్టినటువంటి పార్టీ తెలంగాణలో సిపిఐ. ఆ తదుపరి అనేక పద్ధతులలో ఎక్కడికక్కడికి మరి ప్రజా సంఘాలను కలుపుకొని సెమినార్లు లేకుంటే ఇతర పద్ధతులలో కూడా ఎక్కడికక్కడికి ఈ కగార ఆపరేషన్ నిలిపేయాలి, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు, రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్తున్నటువంటి పద్ధతి. ఇంకోవైపు ఏంటంటే ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నట్టు అమిత్ షా
ఆయన ఒక పంతం కట్టాడు. మార్చి 2026 నాటికి నేను మావోయిస్టులను లేకుండా చేస్తా అని ఆయన శపథం. కానీ శపథము పేదరికం పోగొట్టడానికి, సామాజిక భద్రత ప్రజలకు కల్పించడం విషయంలో చేసుకుంటే బాగుండేది. కానీ చేతులు అధికారం ఉంది కాబట్టి, మరి ఆయుధాలు ఉన్నాయి కాబట్టి, మరి ప్రత్యేకంగా అధునాతనమైన యంత్రాలు వచ్చినాయి కాబట్టి డ్రోన్ల ద్వారా, వీడి ద్వారా, వాడి ద్వారా ఏదో రకంగా మావోయిస్టులను చుట్టుముట్టి ఛత్తీస్గఢ్ బార్డర్, మరి తెలంగాణ దండకారణ్యం, ఈ దండకారణ్యంలో కర్రిగుట్లలో పెద్ద ఆపరేషన్ నిర్వహించి వాళ్ళను చుట్టుముట్టి ప్రయత్నం చేస్తూ ఉంది. అయినప్పటికీ మరి వాళ్ళు కూడా, మావోయిస్టులు కూడా శాంతి చర్చలకు సిద్ధం, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినారు. అయినా శాంతి చర్చలు చేయకుండా కగార్ ఆపరేషన్ మరింత ఉధృతం చేసి మొత్తం పారామిలిటరీ వర్గాలను దించి అక్కడ ఒక రకంగా మొత్తం ఏరివేసేటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నారు. వాళ్ళు ఏ రకంగా ఎన్కౌంటర్ అవుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అందులో మరి నంబూరు కేశవరావు మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఆయన తీసుకొచ్చి చేసిన దాని మీద పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే ఆయనను ఒక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. తర్వాత దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని డి రాజా గారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డిమాండ్ కూడా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ దీనిలో ఒక తల్లి పార్టీగా, వామపక్షాలకి మొదటి పార్టీగా ఎవరు పెట్టుకున్నా సిపిఎం అంటారు, బ్రాకెట్లో సిపిఐఎంఎల్ అంటారు, లిబరేషన్ అంటారు, అన్నీ అంటారు. బట్ ఏదైనా సిపిఐ తన పాత్ర పోషిస్తున్నది, ఇంకా పోషిస్తుంది. ఇంకోవైపున కూడా ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ ఉన్నారు. వరారావు లాంటి వాళ్ళని రాజద్రోహం కేసులు పెట్టి జైల్లో నిర్బంధాల పాలు చేస్తున్నా ఖండిస్తున్నది వామపక్షాలు, మరియు పౌర హక్కుల సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు అనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రత్యేక తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆనందం పొందొచ్చు, మేము మావోయిస్టులను చేసినామని. ఈ దోపిడీ అంతకాలం ఈ సిద్ధాంతం ఉంటుంది, మరి అణచివేతలు ఉన్నంతకాలం ఈ ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి డెఫినెట్గా. కాబట్టి ఎంతటి అణచివేతలు ఉన్నా ప్రాణాలకు తెగించే పోరాటాలు, గతంలో జరిగినటువంటి గెరిల్లా పోరాటాలు, లేకుంటే తెలంగాణ సాయుధ పోరాటం, పున్నప్ర పోరాటం, తెబాగా పోరాటాలు, ఇవన్నీ ఎలా జరిగినాయి? ఆనాడు ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థని అంతం చేసడానికి, దాన్ని మొత్తం లేకుండా నిర్మూలించడానికే చేసినారు. అందుకని ఫ్యూడల్ వ్యవస్థ రద్దయిపోయింది. ఇప్పుడు ఎలా పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నాం. కాబట్టి కమ్యూనిస్టుల పోరాటాలు సపరితం అవుతున్నాయి. అయితే అంతిమంగా అనుకున్న లక్ష్యం మరి సమాజం, అంతరాలు లేని సమాజం, దోపిడీ రైతు సమాజం, అది రావాలంటే ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. అయితే ఎవరి లైన్ ఏది ఉన్నా కూడా అందరి గమ్యం అంతా సోషలిజమే. కానీ తొందరగా రాజ్యాధికారం రావాలి అని తుపాకులు పట్టేది అన్నారు, పోరాటాలు చేసేవాళ్ళు ఉన్నారు, లేకుంటే ఇంకా విస్తృతంగా చేద్దాం, ఇంకా రకరకాల ఉండొచ్చు పోటాపోటీగా. కానీ ఏదైనప్పటికీ కూడా అందరి లక్ష్యం ఒకటే, గమ్యం ఒకటే. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ అంతరాలు లేని సమాజాన్ని నిర్మించడం, ఆ వైపునే మరింత పోరాటాల ఉద్యమాలకు పదును పెడతామని చెప్పి తెలియపరుస్తుంది. సార్, ఇప్పుడు సమసమాజ నిర్మాణం లక్ష్యంగా వెళ్తున్నారు, అందులో ఎన్నో విజయాలు సాధించారు, ఎన్నో రాజ్యాంగ సవరణ కూడా జరిగినటువంటి సందర్భం, పోరాటాల ఫలితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫైనల్గా మీ అచీవ్మెంట్ ఎంతవరకు వచ్చింది? రేపు సభలలో దిశానిర్దేశం అందరికీ ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఒక చెప్పేది ఏంటంటే, కమ్యూనిస్టులు ఇప్పుడు చేపలు నీళ్ళలో ఉంటేనే బతుకుతాయి, కమ్యూనిస్టులు ప్రజల్లో ఉంటేనే బతకద్దు. కాబట్టి ప్రజల మధ్య, ప్రజల ద్వారా ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. అంటే ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను, లేకుంటే వాళ్ళకు సంబంధించిన హక్కుల విషయంలో రాజీ లేని పోరాటాలకి కమ్యూనిస్టులు సిద్ధం కావాలి. అందులో కింది స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి వెళ్ళి జాతీయ స్థాయి వరకు ప్రజల పక్షంగా ఉండి పోరాడేది కమ్యూనిస్టులే. కాబట్టి ప్రజల కొరకు ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన బాధ్యత మరింత మా మీద ఉంది. తప్పనిసరిగా ఒక జాతీయ పార్టీగా, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీగా మా బాధ్యతను మేము నెరవేరుస్తాం. అందుకని మహాసభలు, వరంగల్ మహాసభ కానీ, ఇంకే మహాసభ కానీ ఇప్పుడు సామాజిక అంశాలపైన, భూమి, భుక్తి, విముక్తి, అలాగే ఈ పేదరికం అంశాలు, తర్వాత ఇండ్లు, నిరుద్యోగము, లేదా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, వాళ్ళ కనీస వేతనాలు లేకపోవడం. ఇప్పుడు మొన్న జరిగింది, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆయన కార్మిక హక్కులను కాలు రాస్తూ 29 చట్టాలను రద్దు చేసి 4 కోళ్ల కింద విభజించి సమ్మె హక్కుని హరింప చేస్తూ ఉన్నాడు. అంటే సమ్మె హక్కు హరింప చేసే హక్కు నరేంద్ర మోడీకి ఎవరు ఇచ్చారు? అసలు సమ్మె హక్కు ఎప్పుడు పుట్టింది? 1886లో చికాగో నగర్లో అమెరికా నడుబొడ్డున ఆనాడే
పరా మేడే సందర్భంగా మేము ఒకటినాడు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఎదురు తిరిగారు. 10 గంటలు తగ్గించాలి, మాకు హక్కులు కావాలి, మాకు జీతాలు పెంచాలని పోరాటం చేసినారు. కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో రక్తం ప్రవహిస్తే అప్పుడు ఆ కార్మికుల భుజాల మీద ఉన్నటువంటి టవల్స్ దాన్ని తడిపి లాల్బౌటా వదిలేన్నారు. ఎర్రజెండా అట్లా పుట్టింది. కాబట్టి ఎర్రజెండా మనుషుల రక్తం నుంచి పుట్టింది. కాబట్టి ఇది ఎవడు పెట్టిన జెండా కాదు, కార్మికుల రక్తం. అంటే ఈ నరేంద్ర మోడీ కాదు, ఆయన తాత కూడా, తండ్రి ఎవడు కూడా ఏం చేయలేడు. ఈ సిద్ధాంతం అజేయమైంది. తర్వాత కార్మికులు 25-26 కోట్ల మంది పాల్గొన్నారు సార్వత్రిక సమ్మె చేస్తే 9వ తారీఖు నాడు. కాబట్టి ఈ ఉద్యమాల పోరాటాల ద్వారా నరేంద్ర మోడీ మిడిల్ వంచి అయినా హక్కులు సాధించుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, అలాగే పౌర హక్కులను కాపాడుకునేందుకు మా పోరాటం ఆగదు. అందుకని సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ సెక్యులరిజం నినాదం మీద మా పార్టీ ముందుకు పోతుందని చెప్పి తెలియపరుస్తుంది. అయితే ఇప్పటివరకు కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి మావోయిస్టు పార్టీ సిపిఐ నుండి ఎన్నో సంఘటనలకు సంబంధించి పోరాటాల ఫలితంగా ఎన్నో అమెండ్మెంట్స్ కూడా చేశాము. అందులో భాగంగా ఫ్యూడల్ మైండ్ సెట్ అనేది కూడా దాన్ని రద్దు చేసే విధంగా చేశాము. ఇప్పుడు ప్రజా పోరాటాల వైపు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి కరేగుట్ట ఆపరేషన్ల ద్వారా కూడా మోడీ ఏదైతే అమిత్ షా ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని కూడా ఇక్కడ ఖండిస్తున్నారు. ఎందుకంటే ప్రజా ఉద్యమాలను ఎవరు అణచలేరన్నటువంటి ఒక అది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. అది ప్రజలలో ఉన్నటువంటి అంటే భేదభావాలు ఉన్నన్ని రోజులు ఈ ఉద్యమాలు మాత్రం ఉంటూనే ఉంటాయని చెప్పి అంటున్నారు. కరేగుట్ట ఆపరేషన్కి సంబంధించి కూడా ముందు మేము నొక్కి వక్కానించింది కూడా దాన్ని కగార్ ఆపరేషన్ నిలిపివేయాల్సింది మేమే అని చెప్పి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు అనేక పోరాటాల ఫలితంగా అనేక సమస్యలకు ఒక పరిష్కార మార్గాల్ని సూచించామని చెప్పి అంటున్నారు. ఇక్కడ జాతీయ మహాసభలు జరగడానికంటే ముందు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కూడా ఇక్కడ సిపిఐ జిల్లా మహాసభలు, అలాగే రాష్ట్ర మహాసభలు, అలాగే జాతీయ మహాసభలు కూడా నిర్వహిస్తున్నటువంటి సమయంలో మొదటగా జిల్లా మహాసభల నుండే అంకురార్పణ చేస్తున్నారు. అందులో భాగంగా వరంగల్లో ఇక్కడ సిపిఐ 2వ జాతీయ మహాసభలు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ ఆగస్టు నెలలో రాష్ట్ర మహాసభలు 19వ తారీఖున నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత జాతీయ మహాసభలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రజల్లో ఒక చైతన్యవంతమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ మేము అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. దీనికి ఒక కార్యాచరణ ప్రకటించాము. ఆ కార్యాచరణ కూడా ప్రజల్లోకి వెళ్ళి సమసమాజ నిర్మాణాన్ని లక్ష్యంగా ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల నుండి, అలాగే వెట్టి చాకి నుండి విముక్తి కోసం తమ ఆలోచన విధానాలు ఉంటాయి. ఇప్పుడు చేపలు నీళ్ళలో ఉంటాయి కాబట్టి బతుకుతాయి. కాబట్టి మావోయిస్టులు అనే వాటిలో కూడా ప్రజల్లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఉద్యమ కార్యాచరణ కూడా ప్రజల్లో నుండి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజల్లోకి వెళ్తాము. ప్రజా ఉద్యమాల నిర్మాణం వల్లనే సమసమాజ నిర్మాణ సాధన కృషి సమసమాజ నిర్మాణ సాధన సాధ్యమవుతుందన్నటువంటి ఒక లక్ష్యంతో మళ్ళీ అట్లాంటి ఆలోచనలతోటే ఈ సభల్లోకి వెళ్తాము. ఇదే అంశాన్ని కూడా ఈ సభల సందర్భంగా జాతీయ మహాసభలు, అలాగే రాష్ట్ర మహాసభలు, అలాగే జిల్లా మహాసభలలో కూడా ఇదే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి 2వ జిల్లా మహాసభల సందర్భంగా కూడా వరంగల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.